హాయ్ అండి, వెల్కమ్ టు విఎస్ఎన్ న్యూస్. నేను ఇప్పుడు మీకు కొలతలు చూపిస్తున్నాను. ఆ కొలతల ప్రకారం నేను పేపర్ కటింగ్ అనేది చేసి చూపిస్తాను. ముందుగా పేపర్ అనేది తీసుకోవాలండి. నేను సింగిల్ పేపరే తీసుకున్నానండి. ఒక పొర మీద కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కొలిచేసి వేసాను. నేనైతే పొడవు అయితే 15 ఇంచీలు తీసుకున్నానండి. ఎందుకంటే పైన ఖర్చు కింద ఖర్చు పోక 14 ఇంచీలు ఉంటుంది. షోల్డర్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్ సంఖకి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్క కోసం అయితే టూ ఇంచెస్ మీద 2 గీతలు తీసుకున్నానండి. 2 ఇంచెస్ మీద 2 గీతలు తీసుకున్నాను. ఇప్పుడు 38 సైజు కదండి, నేనైతే 9.5 తీసుకున్నాను. 9.5కి ఒక హాఫ్ ఇంచ్ కలిపి పెట్టుకోవాలండి. కింద నడుం దగ్గర అయితే 9 ఇంచెస్ పెట్టుకుని ఒక ఇంచేమో డాట్లకి 1.5 ఖర్చు కోసం తీసుకున్నాను. నేను సంఖ అనేది 9 ఇంచెస్ రావాలండి. నాకైతే కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చేసింది. మనం సంఖ దగ్గర కార్నర్లో 1 ఇంచ్ తీసుకోవచ్చండి. ఎందుకంటే నేను 6.5 పెట్టాను కదా, 1 ఇంచ్ తీసుకోవచ్చు. లేదు మనకి సరిపోలేదు, ఇంకా కొలత రాలేదు అనుకుంటే ఇంకా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కింద కట్ చేసుకుంటే మన కొలత అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. అడ్జస్ట్ చేసుకోవడమేనండి. అక్కడ మనం ఇంత పెట్టాలి అనేది లెక్క అనేది ఏమీ లేదు. మనకు కొలత రాకపోతే దాన్ని బట్టి చూసుకుని ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించుకోవడమేనండి. దించుకొని పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగానే కట్ చేస్తాను. పర్ఫెక్ట్ కొలతలు అనేది కొంతమందికి తేడాగా ఉంటాయి, ఎవరికో కానీ కుదరవండి అలాగా. అందుకని చెప్పేసి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ సంఖ దగ్గర నెక్క కోసం పైన 2 ఇంచెస్ మీద 2 గీతలు తీసుకున్నాను కదా, ఇక్కడ 2.5 మీద 2 గీతలు ఎక్స్ట్రా తీసుకున్నానండి. వెడల్పు రావడం, రౌండ్ రావడం కోసం అని చెప్పేసి ఆ విధంగా తీసుకుని రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లెంత్ పెట్టుకుని కార్నర్లో రౌండ్ అనేది గీసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ విధంగా డ్రాయింగ్ గీసేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి. నడానికి చాలామంది 1 ఇంచు మడత కోసం తీసుకుంటారు. 1.5 తీసుకోవాలండి 1 ఇంచ్ కంటే. అలా తీసుకోవచ్చు. లేదు అంటే ఒక హాఫ్ ఇంచు పెట్టుకుని నడానికి ముక్క వేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా టైట్గా అనేది ఉంటుందండి. ముక్క అతుక్కుంటేనే బాగుంటుంది నా ఉద్దేశం ప్రకారం. ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి మొత్తం అంతాను. నేను సంఖ దగ్గర కార్నర్లో చెప్పాను కదండి, మీకు కింద కట్ చేసుకోవచ్చు, లేదు అంటే పైకి పెట్టుకోవచ్చు అండి. ఎక్కువ వచ్చేస్తే కనుక కొలత మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవడమేనండి అది. ఎందుకంటే చాలామంది కొలత చెప్తుంటే ఆ కొలత ప్రకారం పెట్టేస్తున్నారు. ఒక్కొక్కరికి బాడీ షేప్ అనేది తేడాగా ఉంటుందండి, అటు ఇటుగా వస్తుంది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవడమేనండి. దానికి ఏం ప్రాబ్లం అవసరం లేదు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్న తర్వాత వెనక పార్ట్లో డాట్ వేసుకుంటాం కదండి, ఆ డాట్ కోసం 4 ఇంచెస్ పైకి కట్ చేయాలండి. ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ పోతుంది, 3.5 ఉంటుంది. ఒక హాఫ్ ఇంచ్ నడుము ముక్క వేసేటప్పుడు పోతుందండి. ఇప్పుడు మనం వెనక భాగంలో బ్లౌజ్ వేసుకుంటే ఒక్కొక్కసారి పైకి అనేది లేసిపోతుంది కదా, అలా లేకుండా ఉండడం కోసం నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకుని అక్కడి నుంచి డాట్ వరకు క్రాస్గా పెట్టేసి ఆ విధంగా కట్ చేసుకోవాలండి. పైన వెనక భాగంలో అనేది పైకి లేకుండా ఉండడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునేవారు కరెక్ట్గా చూడండి. నేను చెప్పేది ప్రతిదీ అర్థం చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేదు అంటే మళ్ళీ పెట్టి చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి. ఇప్పుడు 1 ఇంచ్ అనేది కింద మడత కోసం నేను తీసేసుకున్నాను. 9 ఇంచెస్ పెడుతున్నానండి. ముందు పేపర్ కటింగ్ కదా, నేను 9 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. అటు ఇటు కూడా పెట్టేసుకుంటున్నాను స్ట్రైట్గా రావడం కోసం. ఇలా పెట్టేసుకుని మళ్ళీ స్ట్రైట్గా గీత అనేది గీసేసుకున్నానండి. మనం బ్లౌజ్ మీద పెట్టుకుని కట్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మన క్లాత్ ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని పేపర్ కటింగ్ కాబట్టి మనం ఆ విధంగా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. ఇతరులు కింద డౌన్ అయితే 3.5 పెడుతున్నానండి. 3.5 పెట్టుకోవాలి. అటు ఇటు కూడా 3.5 పెట్టుకుని స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకుంటున్నాను. హ్యాండ్స్కి పైన భుజం దగ్గర స్ట్రైట్గా రావడం కోసం 1.5 పెట్టుకోవాలండి. 1.5 పెట్టుకుని అక్కడ నుంచి ఇక్కడికి మనకి సంఖ రౌండ్ రావాలి కదండి, ఇక్కడ 9 ఇంచెస్ రావాలి కదా, 8.5 పెడుతున్నానండి. మనం రౌండ్ గీసేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది కలుస్తుంది. ఈ విధంగా మనం ఆ 1.5 దగ్గర నుంచి ఇలాగ వంపుగా గీసేసుకోవాలండి.
ఈ విధంగా గీసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కిందకు అనేది లైన్ గీయాలండి. మళ్ళీ స్ట్రైట్గా పైకంటా గీయకూడదు, లాగి పెట్టేసినట్టు ఉంటుంది సంకలోను. కింద గీసిన తర్వాత మనకి డౌన్ తీసుకోవడానికి ఫ్రంట్ పార్ట్లో 3/4 ఇంచు తీసుకోవాలండి. 3/4 ఇంచు తీసుకుని 1.5 పెట్టాం కదా, అక్కడ నుంచి మనకి రౌండ్ అనేది తీసేసుకోవాలండి. సంకలో డౌన్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లోను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కింద నేను 6.5 పెడుతున్నానండి. ఎందుకంటే 13 ఇంచీలు కదా లూజ్ అనేది. 1.5 ఖర్చు అనేది తీసుకున్నాను. నేను 1.5 తీసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఖర్చు ఎక్కువ కావాలి అని అనుకుంటే నేను క్లాత్ని బట్టి 1.5 అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకుని స్ట్రైట్గా గీసేసుకుని మనం కట్ చేసేసుకోవాలండి. డ్రాయింగ్ అనేది కరెక్ట్గా గీసేసుకొని మనం కట్ చేసుకోవాలండి. మీరు క్లాత్ని పెట్టుకునేటప్పుడు కానీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ ఏదైనా కుదరకపోతే కనుక తర్వాత బ్లౌజ్లో అడ్జస్ట్ చేసుకుని మనం కట్ చేసుకోవచ్చండి, ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటే కనుక. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసేసుకుందాము. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అని అలా రాసేసుకుంటే మనకు గుర్తుంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఈ విధంగా లోత్ అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లోను. చాలా ఈజీ అండి, నేర్చుకునే వాళ్ళు ఎవరు భయపడాల్సినంత అవసరం లేదు. మనకి కొంచెం నేర్చుకునేదాకానే కొంచెం భయం వేసినట్టు ఉంటుంది. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజు. మీకు ఏదైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి, తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ మరొక వీడియోలో పెడతానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.